కానీ యేసు ప్రభువు వారు గురువుల మీదుగా ఉపమాన రీతిగా ఎందుకు చెప్పాడంటే జ్ఞానోదయం కలగడానికి, ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి, ఆత్మీయంగా బలపడడానికి దేవుడు రాయించాడు. రోజు ఎన్నిసార్లు మనము చదివినప్పుడు కూడా దేవుని వాక్యము మన ఆత్మీయ జీవితానికి పదును పడుతుంది. ఒక టానిక్, ఒక ట్యాబ్లెట్ ఏ విధంగా వేసుకుంటామో అట్లాగా దేవుని వాక్యం కూడా మనకు నిత్య జీవంలోనికి సమాధానం ఇస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మరి ద్రాక్ష తోట కనపడుతుంది. ఇక్కడ మరొకసారి చూసినట్లయితే మరి ఇక్కడ ఉపమాన రీతిగా ఒక యజమానుని ద్రాక్ష తోట అంజూరపు చెట్టు నాటబడింది కానీ అతడు దాని పండ్లు వెదకొచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఒక ద్రాక్ష తోటలో ఉన్నటువంటి ఒకటి ఏముందంట, అంజూరపు చెట్టు. అనేక విషయాలు మనం పొలాల్లో చూసేటువంటి చెట్టు, రకరకాలుగా చెట్లు పెంచుకుంటాం, దాంట్లో మధ్యలో ఏమో వేసుకుంటున్నాం. ఈ ద్రాక్ష తోటలో యజమానుడు, మరి ఆ యజమానుడు ఒక మరి అంజూరం చెట్టు మరి ఉంది. ఎంతగానో ఒక పరిచారకుని పెట్టి ఆ యొక్క తోటలో ఆ చెట్టుకి ఎంతో సేవలు అందిస్తున్నాడు. ఆ యజమానుడు వస్తున్నాడు, పోతున్నాడు, చూస్తున్నాడు, గ్రహిస్తున్నాడు. కానీ ఆ యొక్క చెట్టు ఫలాలు ఫలించడం లేదు. ద్రాక్ష తోట యజమానుడు అంటున్నాడు ఆ పనివానితో, పరిచారకుడితో ఏమంటున్నాడు కదా, ఇదిగో 7వ వచనంలో, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లు వెదకొచ్చినాను కానీ ఏమీ దొరకలేదు. ఫలాలు ఆశిస్తుంది, ఫలాలు ఏమాత్రం కనపడటం లేదు. ఆ యొక్క యజమానుడు చూస్తున్నాడు కానీ ఫలితం దొరకలేకపోతే ఫలాలు ఆశిస్తుండటం లేదు. కానీ ఇక్కడ చూసినట్లయితే వెదకవచ్చుచున్నాను కానీ ఏమి దొరకలేదు. దీనిని నరికివేయుము, దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోయిన ద్రాక్ష తోట మాయతో చెప్పాను. ఎంత గొప్ప దేవుడు కదా. ఆ యొక్క యజమానుడు సేవలు అందించినాడు, పరిచర్య, నీళ్లు ఎంతో ఆ చెట్టుకి అందించాడు. కాబట్టి చూస్తూ చూస్తూ దీన్ని ఉండలేదు. కాబట్టి చూస్తాం అవకాశం అని ఆ యొక్క పరిచారకుడు ఆ యొక్క పొలంలో శుభ్రంగా కలుపు మొక్కలు ఏరివేసే వ్యక్తి పరిచారకుడు, అయ్యా మరి నువ్వు అన్నట్టే తీసేస్తాను కానీ నాకు ఇంకా టైం అంటున్నాడు కదా. ఎందుకంటే అడుగుతున్నాడు, దానికి ఆ చెట్టుకి ఎంతో ఎరువు వేసినాడు, నీళ్లు కట్టినాడు, మంచి గారాబంగా వెళ్ళి, కానీ బాగానే ఉంది. కానీ ఫలాలు అంటే ఫలాలు లేదు. ఆ ఫలాలు ఆయన తీసి పరేయండి అంటున్నాడు. ఈ భూమి వ్యర్థమైపోతుంది. మనకు ఒకవేళ పొలంలో వేసినప్పుడు పంట రాలేదనుకో, వెనకనే ఒక పత్తి కానీ ఏదైనా కూడా ఈ యొక్క పంట ఉంటే భూమి సారమంది ఇదే తినేస్తాన్ని ఆ పైరు తీసేసి వేరే పైరు వేయడానికి కృషి చేస్తున్నాం. కానీ ఇక్కడ చూసినట్లయితే యజమానుడు ఆ యొక్క మరి చెట్టు తీసేసి అంటాడు. అయితే ఎన్నో వచ్చిన చదవండి. నేను దాని చుట్టూ త్రవ్వి ఈ సంవత్సరము కూడా ఉండనేమో కదా అయ్యా. ఎందుకంటే ఆ యజమానితో అంటున్నాడు, ఈ సంవత్సరము కూడా 1 సంవత్సరం గడిపి నాకు 1 సంవత్సరం గడిపిస్తే మీరన్నట్టే నేను చేస్తాను, తీసేస్తాను ఆ చెట్టుని. కాబట్టి 1 year 1 సంవత్సరం అయ్యా. ఎందుకంటే ఆ చెట్టు మీద ఎంతో కాలాభంగా పెంచాడు, ఎంతో ఎరువు వేసినాడు, ఎంతో నీళ్లు కట్టాడు కదా. చూస్తూ మరి ఈ చెట్టుని ఎట్లా కానీ చూస్తాడు అవకాశాన్ని. వాడు అడిగారు, నాకు 1 సంవత్సరం. సరే నువ్వు చెప్పిన అయ్యా, అయితే దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం ఉంటానేమో, నేను చూస్తాను, దానికి పరిచయం చేస్తాను. నువ్వు అన్నట్టు ఈ సంవత్సరం ఉంటానేమో, నీవు చెప్పినట్టు అది ఫలించినా సరే లేని ఎడల నరికి వేయదని అతనితో చెప్పాను. కాబట్టి యేసు ప్రభువు వారు ఉపమాన రీతిగా మరి అనేక విషయాలు జ్ఞానోదయం కలగడానికి మనుషులకి చెప్పాడు. ఇక్కడ ద్రాక్ష తోట
అనగా ఒక అధికారి, తండ్రి అయినటువంటి దేవుడు ద్రాక్ష తోటలో మరి పరిచర్య చేసినటువంటి ఈ లోకం, ద్రాక్ష తోటలో పరిచర్య ఈ లోకం. కాబట్టి యేసు ప్రభుల వారు మరి పరిచర్య చేయడానికి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? పని చేయించడానికి వచ్చాడా? పరిచర్య చేయడానికి వచ్చాడు. అనేకుల కొరకు క్రయధనంగా ప్రాణం పెట్టడానికి వచ్చాడు. తిమోతి 1:10 చూస్తే ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? తిమోతి 1:10 పాపులను రక్షించడానికి క్రీస్తు ఈ లోకంలోకి వచ్చిన వాక్యం నమ్మదగినది. కానీ ప్రపంచంలో ఇటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు, కానీ యేసు ప్రభువు లాంటి మంచివారు ఎవరు లేరు. ఆయన అద్భుతాలు చేసి మహత్కార్యాలు సూచనలు మంచివారిగా మిగిలివారిగా ఉంటే మనకు రక్షణ దొరకదు. కానీ చివరి గుండు నిరంతర దారపోసాడు, రక్తం కార్చాడు, నాగలి సాలబడి రక్షణ భాగ్యం ఇచ్చాడు. పరిచయం చేయడానికి కదా పరిచయం. ఆ చెట్టుకి ఏ విధంగా సేవలైనది, లోకంలో నశించిపోయే ఆత్మలు ఎన్నో ఉన్నాయి కదా, మరి పరిచయం చేయడానికి వచ్చింది. చేయించుకోలేదు కదా, ఇందుకు లోకానికి తను తగ్గించుకొని చెరువులు యజ్ఞమైనాడు. ఇక్కడ తండ్రి దేవుడికి మరి ఈ ద్రాక్ష తోట లోకం కదా, ద్రాక్ష తోట అధికారి తండ్రి దేవుడు. ద్రాక్ష తోటలో పరిచయం చేసిన ప్రభుని యేసుకి మరి వాక్యం అనగా జీవం గల వాక్యము. కానీ వాక్యాన్ని అనేకులకు ప్రచారం, అనేకులకు తెలియదు కదా. సువార్తలు, అద్భుతాలు, ఎన్నో మహత్కార్యాలు సూచించారు. చూశారు. 1 year టైం చేశాడు. అదేమైంది? మత్తయి సువార్త 3:10 మత్తయి సువార్త 3:10 చూస్తే ఆ యజమానుడు చూశాడు, కానీ ఏం రక్తం ఫలాలు చూశాడు, ఫలితాలు రాలే. ఈ యొక్క యజమానుడు ఈ యొక్క ద్రాక్ష తోటలో పనిచేసేటువంటి అన్ని చెట్టు ఫలం చూశాడు. 1 year టైం అయింది, కానీ లాభం చూశాడు కాబట్టి అట్లాగా మరి మత్తయి సువార్త 3:10 ఒకసారి చూసినట్లయితే కదా, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు ఎవరు? ఒక చెట్టు అంటే ఎవరు? ఒక చెట్టు ఉపమానం అంటే చెట్టు అనేది నీవు నేను మనం. ఒక ఉపమాన రీతిగా ప్రతి మనిషినికి మరి బుద్ధి కలగాల, మేలుకోవాలా, జాగ్రత్త పడాలా, మరి ఆలోచన కలగాలని దేవాది దేవుడు ప్రియకుమారు ద్వారా పరిచర్య, ఎంతో గొప్ప పరిచర్య ఎవరు కాబట్టి. కానీ ఇన్ని సంవత్సరం సమయం ఇచ్చిన ఫలానా సంవత్సరంలో ఆ యొక్క చెట్టు ఫలాలు కాల్చితే ఉండనిచ్చేవారు. ఫలాలు ఫలించే వ్యర్థం. చెట్టు బాగా ఉంటుంది కానీ ఫలాలు లేవు. ఈ రోజుల్లో కూడా ఆ చెట్టు ఎవరు తెలుసా? నీవు. అందు గురించి పాట పాడుతున్నాము, అన్ని చేస్తాము. సత్క్రియలు 1 Yohana 3:18 చూస్తే ఈ సత్క్రియలు లేకుండా మనం చేసే లాభం లేదు. 1 Yohana 3:18 చిన్నపిల్లలారా మాటతోడు కాక నాలుగుతో క్రియతో సత్యంలో ప్రేమించేవారిగా ఉండాలా అని వాక్యమైన దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి యజమానుడు కదా, ఈ తోట యజమానుడు అనగా తండ్రి అయిన దేవుడు మరి సర్వమానవ నిత్యము కదా యేసు ప్రభు వారిని లోకానికి పంపించాం. ఈ లోకంలో ఎన్నో తోటలు, ఎన్నో పొలాలు కాదు. ఈ లోకములు ఎంతో మంది మనుషులున్నారు. నీవు నేను మనందరం ఎంతో మందిలో ఒక చెట్టుకి ఉపమాన రీతిగా ఉపమానం చెప్పాడు. ఎవరు తెలుసా? నీవు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక అంజూరం చెట్టు ఉపమానం చెప్పాడు. ఫలాలు ఫలించని ప్రతి చెట్టు ఏం చేశాడ? తీసేస్తాడు. 1 year టైం అయింది. అందు గురించి మనం కూడా ఎక్కడే మారు మనసు పొందాలా అంటే ఒక చెట్టు అంటే ఎవరు చెప్పండి? మనిషికి జ్ఞానోదయం కలగడానికి మనిషి 13వ అధ్యాయము 6వ వచనం చూస్తే వాక్యం ఈ రీతిగా చెప్తుంది కదా. లూకా సువార్త 13వ అధ్యాయము 5వ వచనం కనబడుతుంది. చెట్లు అనగా మనుషులు పరిపూర్ణంగా రావాలా, దేవుని కొరకు బతకాలా, ఆత్మీయంగా జీవించాలా. ఒకవేళ మార్పు చేంజింగ్ లేదంటే ఏమంటాడు 5వ వచనంలో? మీరు మారు మనసు పొందలేలా మీరందరూ అలాగే నశింతురు అంటాడు. ఇక్కడ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు కదా.
కాబట్టి మనకు ఇటువంటి మంచి సంగతులు, నా పిల్లలు నా కొరకు బతకాలా, నన్ను తెలుసుకోవాలా, నా రాజ్యానికి రావాలనుకుంటే సైతాన్ని పుణ్యతనం చేసి పెట్టారు. 2 కొరింథీయుల రాసిన 14 చూస్తే యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులకు మనకు పుణ్యతనం చేసి సువార్త మనం ప్రకటించుకోకూడదు, దేవుని రాజ్యం ప్రకటించుకోకూడదు. కాబట్టి మీరు ఈ రీతికి ఇంతమంది కూడుకొని దేవుని స్మరిస్తూ గణపరుస్తూ జీవిస్తారంటే దేవుని మహిమ తెచ్చేవారి ఎంతో మంచిది. మేము ఇంతే చిన్నగా వేసుకుంటాం ప్రార్థన, చిన్న మంద కూడా దేవుని ఆరాధిస్తూ వర్షిప్ ఆరాధించవచ్చు. ఎక్కడ 2 3 ఉంటారు, 3 అయినా 4 అయినా 10 మంది అయినా అది కాదు, చిన్న మంద అయినా పెద్ద మంది అయినా దేవుడు చూస్తున్నాం. కీర్తన గ్రంథం 33 ఆయన చూచుతున్న దేవుడు, మన తలంపులు ఎరిగినవాడు. కాబట్టి ఫలాలు, ఏ ఫలాలంట? 9 ఫలాలు కాయాల. 9 ఫలాలు ఆత్మ సంబంధమైనటువంటి కాపు కాయాల. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము చూస్తే ఈ ఫలాలు కాస్తున్నామా? ఆత్మ ఫలాల గురించి 5వ అధ్యాయము. కాబట్టి చెట్టు ఫలాలంటే పండ్లు కాయల. నీవు నేను కూడా ఈ ఫలాలు కాస్తున్నామా లేదా? 5వ అధ్యాయము 22వ వచనం చూస్తే పిల్లరా, వాక్యం ఈదిగా చెప్తూ చూసినట్లయితే మహానీయుడు పౌలు భక్తులు రాయించాడు కదా, తండ్రి దగ్గర ఏమైతే నేర్చుకున్నాడో యేసు ప్రభులు వారు, మరి పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయినటువంటి దగ్గర. కాబట్టి 3 మరి బైబిల్ సంపూర్ణంగా రాక మనకి ఇచ్చారు. మనం ఏం చేస్తున్నాం? మనం వాక్యానుసారంగా బ్రతకడానికి మనకు మంచి అవకాశం ఇచ్చాడు. ఈ ఫలాలు లేకుండా మనం ఎంత సేవించిన ఆరాధించిన ఫలితాలు ఉంటాయా? మనం ఈ సత్య ప్రవర్తన కలిగి జీవిస్తూ ఆత్మ ఫలాలు కలిగి జీవించాలా. 1 year టైం ఇచ్చాడు. ఆ 1 year కూడా ఫలములు ఫలించారు. ప్రతి నీ ఇష్టానుసారంగా నువ్వు ఇస్తే, నా ఇష్టానుసారంగా నీ ఇష్టానుసారం నువ్వు నడుచుకుంటే నేను కూడా నీకెందుకు అన్నం పెట్టాలా, నీకెందుకు భవిష్యత్తు ఇవ్వాలని దేవుడు ఏం చేస్తాడట? తీసి పారేస్తాడు. అందు గురించి మనము దేవుని పిల్లలం కాబట్టి వాక్యం చెప్పినట్టు మనం చూడండి. 22వ వచనం ఆత్మ ఫలాలు ఏమనగా, 1 ప్రేమ. ఎట్ట? ఎన్నో ప్రేమలు ఉన్నాయి, కానీ క్రీస్తు ప్రేమకు మించిన ముందు ఏ ప్రేమ లేదు. క్రీస్తు ప్రేమను బట్టి మనం ఎవరు, నేనెవరు, మొక్కలు మనం ఎవరు తెలుసా? యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ ఒకరినొకరు ఏం చేసుకుంటూ వందనాలు కదా, దేవుని పిల్లలు. అందు గురించి ఉపమానరీతిగా మన జ్ఞానోదయం దేవుని ముందుగా రాయించారు కదా. ప్రేమ అన్న ఫలము, ఇంకా సంతోషము కదా. మీరు ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించండి అంటాడు పౌలు గారు కదా, 4 కాబట్టి సంతోషం లోక సంబంధం ఎక్కడ దొరుకుతుంది? యేసులోనే ఆనందం. పాట మాకు మంచి పాట, యేసులోనే పాట ఉంది కదా. అందుకేనే ఆరాధించేదం. ఎందుకొరకు? ఆయన మనకు ఆనందం, ఆశీర్వాదము, బలము, శక్తి, నిత్యజీవం ఇచ్చాడు. కాబట్టి ఆయన సేవించాలి, ఆరాధించాలి. ఇక ప్రేమ, మరి ఆ సంతోషము, సమాధానము. ఆ సమాధానంతో ఉంటారు. వాళ్ళు వీళ్ళు మాట్లాడరు, అసలు పనులు చేస్తారు, వాళ్ళతో మాట్లాడు. అసమాధానం ఉండేవారు వాళ్ళతో సమాధానం పడే పనులు, అసమాధానం ఉన్నవారు సమాధానం పరిచేవారు దానికి దేవునికి కుమారుడు. అసమాధానం ఉండదు. సమాధానం గొడవలు సమాజించినప్పుడు సమాధానం పరిచయం. సమాధానం కలిగినట్లు మనం చేయాలి, ప్రార్థన చేయాలి. అందుగురించి సమాధానం అంట కదా. ఇంకా చెప్పకుండా పోతే ఇవన్నీ చాలా ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు. దీర్ఘశాంతము కదా, దీర్ఘశాంతము. ఇంకా నా బిడ్డలు మారుతారు, ఇంకా బిడ్డలు మారుతారు, చేంజ్ చేస్తున్నారు కదా. మారు మనసు పొందాలి, పాపక్షమాన్ని పొందాలి. 1000 దినాలు ఒక్కరోజు చేస్తారు, 1000 దినాలని ఒక్కరోజు, 1000 దినాలని ఒక్కరోజు 1000 దినాలు. ఆయన లెక్క కాలం మనం బతికేది కొద్ది కాలంలో. కాబట్టి ప్రభు కొరకు మహిమార్థంగా బతకాలని వాక్యం దేవుడు మాట్లాడు. దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశనిగ్రహము. ఏంటంట? ఇన్ని ఫలాలు మరి కాపుకాయ. ఎంతవరకు? దేవుడి కొరకు భూమి ఎంతకాలం ఫలాలు ఫలించాలి. నాకే శోధను, నాకే ఇన్ని పనుల కానీ నిరుత్సాహాలు పట్ల దేవుడు తగిన సంబంధం నేను ఆశీర్వదిస్తాను. ఈ ఫలాలు కాయకుండా మనము నీ పాదాలు పొందనాలు చెల్లిస్తున్నాను. విత్తబడిన వాక్యం వృధా కాకుండా వారందరూ హృదయాలు ఫలించేటట్టు కార్యం జరిగించండి నాయన. ఎందరైతే వాక్యం విన్నారో విని గ్రహించేటట్ల కృప చూపండి. వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా.
ఎంతైనా గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినందుకు దేవవందనలు. విత్తబడిన వాక్యం వృధా కాకుండా అందరి హృదయాలు ఫలించేటట్లు కృప చూపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.